ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలు అనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా కూడా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగున పడేటట్టు చేసిన చరిత్ర వీళ్ళ అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం, దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం అన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష. The question is that the Young India Physical Education and Sports University Telangana Bill 2024 be taken into the consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put up the clauses to vote. There are no amendments to clauses 2 to 10 and they are before the house. The question is that how those who are for the class 2 to 10, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 10 do the stand part of the bill. There is one non-official amendment to clause 11. The question is that the amendment given notice of by Dr. Palwai Harish Babu substitute the following as subclass 1 of the class 11. The Honorable Governor of the Telangana shall be Chancellor of the University is before the House. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lodged. The question is those who